బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ భేటీ అయ్యింది. డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలంటూ మోదీకి ఆహ్వానం పలికింది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇది ఇండియాలోనే ఫస్ట్ డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్. గూగుల్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది మల్లారెడ్డి గ్రూప్స్. మోదీతో పాటు నడ్డాతోనూ భేటీ అయ్యారు మల్లారెడ్డి ఫ్యామిలీ. గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీ వైపు చూస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ భేటీతో ఆ వార్తలకు బలం చేకూరింది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. బీజేపీ నుంచి ఎంపీ సీటు కోసం మల్లారెడ్డి కోటలు ప్రీతిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారంటూ జోరుగా చర్చ జరుగుతున్న తరుణంలో ఈ డెవలప్మెంట్, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మీరు చూడొచ్చు మల్లారెడ్డి ఫ్యామిలీ ఆ భేటీలో ఉంది. అండ్ ఆ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. దాంతోపాటు నడ్డా కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు కాకుండా గత అధ్యక్షుడిగా నడ్డా ఉన్నారు. అండ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా కీలకమైన పొజిషన్లు ఉన్నారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా. సో దాంతోపాటు బీజేపీ కీలక నేతలుగా మాట్లాడుకుంటూ ఉంటారు నరేంద్ర మోదీ, అమిత్ షా అండ్ నడ్డా. ఈ త్రయం గురించి మాట్లాడుకున్న సందర్భంలో సో ఇప్పుడు వీళ్ళతో భేటీ కావడం కీలకమైన డెవలప్మెంట్గా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే ఆయన బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతూ మల్లారెడ్డి కోటలు ప్రీతిరెడ్డి ఇటు బీజేపీ నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ ఫ్యామిలీ ఇటు బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఏం జరుగుతోంది? ప్రీతిరెడ్డి ఇటు ఎంపీ టికెట్ బీజేపీ నుంచి ట్రై చేస్తున్నా అనేది వినిపించేమాట. ఈ కోణంలో కంప్లీట్ ఫ్యామిలీ బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇటు మల్లారెడ్డి బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతూ ప్రీతిరెడ్డి బీజేపీకి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ఎటువంటి చర్చ ఉంది, లేకపోతే ఇది కేవలం డిజిటల్ ఏఐ దానికి సంబంధించి మోదీని ఆహ్వానించేందుకు మాత్రం వెళ్ళిన సందర్భంగా చూడాలా? మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ఉన్నాయి. మనం చూసాము అనేక విభాగాలు, అన్ని సర్జరీకి సంబంధించినటువంటి దాంతో పోలిస్తే డెంటల్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇలా అనేక సంబంధించిన టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని క్యాంపస్లు కలిపి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దీంట్లో డిజిటల్ ఏఐ ఏజెన్సీకి సంబంధించినటువంటి మొట్టమొదటి గూగుల్తో ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రావాలి, దాదాపు 1,00,000 మంది హాజరవుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వీళ్ళంతా కలిసి, సిబ్బంది అంతా కలిసి హాజరవుతున్నారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మల్లారెడ్డి కుటుంబంతో సహా కలిసారు. దాంట్లో మల్లారెడ్డితో పాటు కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి కనిపిస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి ఉన్నారు, ఇంకొక ఫోటోలో జేపీ నడ్డా ఉన్నారు. సో వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి స్టెప్స్, పొలిటికల్ స్టెప్, ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. మల్లారెడ్డి ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో కనపడట్లేదు. ఆల్రెడీ మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. నెక్స్ట్ భద్రారెడ్డి, తర్వాత ప్రీతిరెడ్డి పొలిటికల్ ఆరంగేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ భద్రారెడ్డి కంటే ప్రీతిరెడ్డి ఇంట్రెస్ట్గా కాస్త ముందుకు కదిలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పొలిటికల్గా స్టెప్స్ వేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆమె కొన్ని ఇంటర్వ్యూలలో బీజేపీకి అనుకూలంగా, చాలా దగ్గరగా, వారికి సన్నిహితంగా మెలిగేలాంటి కొన్ని స్టేట్మెంట్ చేశారు. హైదరాబాద్ పేరును హైదరాబాద్ అనకుండా ఆమె భాగ్యనగర్ అనేటువంటి పేరును ఉచ్చారిస్తూ ఆమె స్టేట్మెంట్ చేశారు. మోదీ అద్భుతమైనటువంటి ప్రధాని, మోదీ వల్లనే దేశం అభివృద్ధి చెందుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత గతంలో బండి సంజయ్ కేంద్ర మంత్రిని కలిశారు. ఆయన కోసం కలిసి వెయిట్ చేసి ఆయనతో పాటు కలిసి భోజనం చేసినటువంటి సిచ్యువేషన్ అప్పుడంతా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే కిషన్ రెడ్డితో వీరు డైరెక్ట్గా మోదీని కలిశారు. ఇది కలిసి 3 రోజులు అవుతా ఉంది. సచిన్ ఫోటోలు ఈరోజు వచ్చాయి ప్రధాని మోదీని కలిసిన తర్వాత. సో మొదటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది, బీజేపీలోకి వెళ్తా ఉన్నట్టు. ఈరోజు ఉదయం ఫోటోలు రిలీజ్ చేశారు మల్లారెడ్డికి సంబంధించినటువంటి టీం. మోదీతో కలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మల్లారెడ్డి బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి వెళ్ళనున్నారు అనేటువంటి చర్చనే కొనసాగుతూ ఉంది. ఆ రకంగా మల్లారెడ్డి స్టెప్స్ కూడా ఆ రకంగానే కనపడుతున్నాయన్న స్టేట్మెంట్స్, గతంలో మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండడం, కాస్త యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకపోవడం, మోదీకి సన్నిహితంగా కొన్ని స్టేట్మెంట్స్ చేయడం, ముఖ్యంగా ప్రీతిరెడ్డి చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ బీజేపీకి అనుకూలంగా ఉండడం, ప్రీతిరెడ్డి కోసమే ఆయన ఆమె టికెట్ కోసమే, ఎంపీ టికెట్ కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. కానీ మల్లారెడ్డి మాత్రం టోటల్ ఫ్యామిలీతో బీజేపీలో జాయిన్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఓపెన్ అయ్యారు మల్లారెడ్డి. ఎస్, తప్పేముంది, మోదీ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు దేశంలో. ఇప్పుడు 3వసారి వచ్చారు, 4వసారి కూడా మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ అవుతారు,
దేశానికి అనేటువంటి స్టేట్మెంట్ కొన్ని సందర్భాల్లో చేశారు. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతా ఉన్నారు, చాలా ఆయనకు ఆర్థికంగా ఇబ్బంది లేదు, చాలా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తూ ఉన్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి. సో పొలిటికల్గా ఆయన టార్గెట్ డిఫరెంట్గా ఉంది, ఆ రకంగా వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ప్రీతిరెడ్డి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి చర్చ జరుగుతున్న కోడల కోసం. అవసరమైతే వీళ్ళందరూ పోవడానికే సిద్ధంగా ఉన్నారు. మల్లారెడ్డి పొలిటికల్గా నిర్ణయాలు మారుస్తూ ఆయన చేంజ్ అవుతూ పోతారు. గతంలో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు, బీఆర్ఎస్లో ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి అయ్యారు. మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనేటువంటిది డీకే శివకుమార్ని కలిశారు. కర్ణాటక వెళ్ళి వాళ్ళు రిజెక్ట్ చేశారు. రేవంత్ రెడ్డి నో అనడంతో ఆయనకు బ్రేక్ పడ్డది. తర్వాత వాళ్ళు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రీతిరెడ్డితో ఆ రకంగా వ్యూహాత్మకంగా స్టేట్మెంట్స్, ఇంటర్వ్యూలు అట్లాంటివి చేపించి టికెట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మోదీని ఈ ఏఐ సంబంధించినటువంటి టోటల్ సమ్మిట్ ఏజెన్సీ సంబంధించినటువంటి క్యాంపస్కి, ఏఐ ఏజెన్సీ క్యాంపస్కి ఓపెనింగ్ కోసం పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా దాని బిహైండ్ ఎజెండా మాత్రం ప్రీతిరెడ్డి టికెట్ కోసం, వీళ్ళ బీజేపీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనేటువంటి చర్చ కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది మధు. ఒకవేళ బీజేపీకి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కోడెల ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు జరుగుతుందని చెప్పి మాట్లాడుకుంటున్న తరుణంలో లోకల్ పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే కంప్లీట్గా ఒకవేళ తనకి, ఎందుకంటే నెక్స్ట్ రిజర్వేషన్స్ అనే అంశం తెర మీదకి వస్తుంది, బహుశా ఆ ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో ప్రీతిరెడ్డి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే తనకివ్వకపోతే మహిళా కోటాలో ప్రీతిరెడ్డికి ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఒకవేళ అటువంటి సినారియో వచ్చినప్పుడు లోకల్గా, అంటే లోకల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేందుకు మల్లారెడ్డి బీజేపీ నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఎటువంటి చర్చ ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే మల్లారెడ్డి రెండు రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి చర్చ జరిగింది. ప్రస్తుతానికి మాత్రం హైదరాబాద్ నుంచి ఆమె పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి వచ్చినట్టుగా తెలిసింది. గతంలో ఒక చర్చ జరిగింది, మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బిలాంగ్స్ టు కర్ణాటక, బెంగళూరు. సో ఆమె కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి కర్ణాటకలో బీజేపీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేయించాలి అనేటువంటి ప్లాన్ కూడా మల్లారెడ్డి గతంలో చేస్తాననేటువంటి చర్చ నడిచింది. ఆమె హైదరాబాద్ వచ్చారు, ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, ఇక్కడే ఉన్నారు, భద్రారెడ్డితో ఇక్కడే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చూస్తూ ఉన్నారు. బిజినెస్లో ఆమె కూడా వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి. కాబట్టి ఆమె ఇక్కడే పోటీ చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే రూట్ మార్చారు, బండి సంజయ్ని కలిశారు, చర్చలు అయ్యాయి. తర్వాత మెల్లగా రూట్ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు బీజేపీకి దగ్గర అయ్యేటువంటి స్టేట్మెంట్స్, భాగ్యనగరం అనేటువంటి స్టేట్మెంట్, మోదీ అద్భుత పాలన ఉందనేటువంటిది, తెలంగాణలో కాస్త హిందుత్వానికి సంబంధించినటువంటి అంశంలో ఆమె కాస్త సపోర్టివ్గా ముందు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మాధవి లత తర్వాత అంత స్ట్రాంగ్గా మాట్లాడే, ఇన్ఫ్లుయెన్స్గా మాట్లాడేటువంటి శక్తి ప్రీతిరెడ్డికి ఉంది అనేటువంటిది. రేపు ఫ్యూచర్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ ఈ లాంగ్వేజెస్ కూడా ఆమెకు ప్లస్ అయ్యే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి బీజేపీ నిర్ణయం ఎట్లుంటుంది అనేటువంటిది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వీళ్ళని తీసుకొని ప్రధాని మోదీ దగ్గరికి వెళ్ళి కల్పించడం అనేటువంటిది బయటికి కనిపిస్తున్నటువంటి ఏఐ ఈ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఓపెనింగ్ కోసం అని చెప్తున్నప్పటికీ కూడా, క్యాంపస్ ఏఐ క్యాంపస్ కోసం అని చెప్తున్నప్పటికీ కూడా, సో బిహైండ్ ద రీజన్ వచ్చేసి పొలిటికల్ ఎంట్రీ కోసమే, కోడల కోసం వీళ్ళు కూడా ఫ్యూచర్లో అవసరమైతే బీజేపీలోకి జంప్ అవ్వడానికి అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ అధికారంలో లేదు, అధికారం కోల్పోయిన వెంటనే కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకున్నారు మల్లారెడ్డి. తర్వాత ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ వైపు చూస్తున్నట్టుగా చర్చ కొనసాగుతూ ఉంది. చూడాలి మరి ప్రధాని మోదీ ఓపెనింగ్కి వస్తారా, రారా, వర్చువల్గా ఏమైనా ఆయన అక్కడ నుంచి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారా, ఎట్లా ఉంటుందని చూడాలి. ఈ నెపంతో, ఈ రీజన్తో ప్రధాని నరేంద్ర మోదీని మల్లారెడ్డి కుటుంబంతో కలిసారు. భద్రారెడ్డి, మల్లారెడ్డి, ప్రీతిరెడ్డి. మరి బీజేపీలో ఎట్లా యాక్సెస్ కోసం ఎంట్రీకి సిద్ధమవుతున్నారు, వాళ్ళు ఓకే అంటే వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. చూడాలి, వచ్చే ఎన్నికల్లో ప్రీతిరెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం భేటీ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని మోదీకి ఆహ్వానం పలికింది మల్లారెడ్డి కుటుంబం. ఇది ఇండియాలోని ఫస్ట్ డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్. గూగుల్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది మల్లారెడ్డి గ్రూప్. మోదీతో పాటు నడ్డాతోనూ భేటీ అయ్యారు మల్లారెడ్డి ఫ్యామిలీ. కొద్ది రోజులుగా మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీ వైపు చూస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ భేటీతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. బీజేపీ నుంచి ఎంపీ సీటు కోసం మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారంటూ చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మధు చెప్పినట్టుగా ఎటువంటి డెవలప్మెంట్ అనేది చోటు చేసుకునే అవకాశం ఉంది. అది కంప్లీట్గా బీజేపీకి వెళ్తారు, లేకపోతే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ గురించి కూడా గతంలో మాట్లాడుకున్నప్పుడు, అంటే తనకు వేధింపులు ఎదురయ్యాయని చెప్పి భావించిన తరుణంలో అప్పుడు కాంగ్రెస్ వైపు కూడా చూశారు, కాంగ్రెస్ వైపు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. డీకే శివకుమార్ భేటీ, దీని గురించి కూడా మాట్లాడుకున్న క్రమం.
సో కాబట్టి ఆల్టర్నేటివ్గా బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్గా చూసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే రాజకీయంగా మరింత ముందుకు అడుగు వేసేలా నేషనల్ పాలిటిక్స్ వైపు చూసే ప్రయత్నంలో భాగంగా ఆయన వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే కోడరిని ఇటు ఎంపీ టికెట్ అంటే పార్లమెంట్కి పంపించే అండ్ తను ఇక్కడ మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ లోకల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. మీరేమనుకుంటున్నారు? ఈ భేటీ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? లేదు ఇది కేవలం ఏఐకి సంబంధించి జరుగుతున్న ఆ క్యాంపస్ సంబంధించి మాట్లాడుకున్నాం కదా కొద్దిసేపటి క్రితం, ఆ ప్రయత్నాల్లో భాగంగా మీరు చూడడం జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానం మాత్రమేనా, లేకపోతే ఇంతకు మించి ఏమైనా ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఐఐటి మెయిన్స్ చరిత్రలో డాక్టర్ కేటీఆర్ గౌతమ్ చరిత్రలో కనీని నెరగని డబుల్ ధమాకాతో హిస్టారికల్ రికార్డ్. 2026 ఐఐటి మెయిన్స్ లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు 2 డాక్టర్ కేటీఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థులవే. అరిత సాధ్యమైన ఐఐటి ఫౌండేషన్ తో ఆల్వేస్ నెంబర్ 1 డాక్టర్ కేటీఆర్ గౌతమ్. At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU